ఏంటి సార్, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? ఎందుకని హైకోర్టును ఆశ్రయించారు? 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దీంట్లో మరి ఎవరికి ఏమైనా నష్టం ఉందా? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. సార్, మీరు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నమ్మకం, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్పాలి. 50% రిజర్వేషన్ దాటవద్దని స్పష్టంగా ఉన్నాక వివిధ రాష్ట్రాలలో 50% రిజర్వేషన్లపై ఆ కోర్టులో కేసు కూడా గెలిచిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రయోగాలు చేయడం ఎట్లా జరుగుతుందని అడుగుతున్నా సార్. ఓకే రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, తర్వాత దీంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని మరి ఒకవైపు అందరూ కూడా బీసీలు కావచ్చు, తర్వాత అన్ని కులాలకు సమన్యాయం జరగాలనే ఆలోచన తప్ప ఇది కేవలం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము. మరి ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మీరు కోర్టును ఆశ్రయించడం పట్ల సో దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్, ఇది కోర్టును ఆశ్రయించమంటే గతంలో ఇందిరా సహాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, లేదంటే మహారాష్ట్ర కేసు కానీ, ఇప్పుడు మొన్న గతంలో 2018లో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయోగం చేసిన కేసు కానీ, అన్నిటిల్లో కూడా 50% రిజర్వేషన్ దాటితే కోర్టులు ఒప్పుకోలేదు. అంటే రాజ్యాంగబద్ధంగా 50% దాటొద్దని స్పష్టంగా ఉన్నాక ఒప్పుకోలేదు. ఇలా సార్, ఇలా బీసీలకు 50% జనాభా పెరిగిరు, రిజర్వేషన్లు 42% పెంచాలంటారు. ఓకే, మంచిది సార్. కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడ కూడా హిందూస్థానీ కేసులో కూడా జనాభా పెరిగితే రిజర్వేషన్ పెంచాలని లేదు. జనాభా పెరిగిన తర్వాత కూడా ఆర్థిక స్థితిగతుల పైననే రిజర్వేషన్ పెంచాలని. ఇలా ఆర్థిక స్థితిగతులు లెక్కలు ఎక్కడ వేసింది సార్? ఇలా లెక్కలు చేయకుండా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో, ఎంతమంది ధనికులు ఉన్నారో తెలియకుండా సరే నేను ఒక మాట అడుగుతా. 1971 కన్నా ముందు ఏదైతే ఓసీలలో ఉన్నటువంటి మునురు కాపును తీసుకొచ్చి బీసీలలో కలిపారు సార్. ఇలా బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగి ఉన్నారు సార్. బీసీలలో మునురు కాపులు. మరి ఇలా బీసీలలో ఆ మునురు కాపు కులం ఎందుకు సార్? ఇలా వాళ్ళు రెడ్లున్న చోట, రెడ్లు లేని చోట కూడా వాళ్ళు పటేలు ఉన్నారు, పటేల్ వ్యవస్థ, పోలీస్ పటేల్ వ్యవస్థ చేసినారు. ఇలా రాజకీయాలు కూడా చైతన్యమై ఉన్నారు. మరి బీసీల రిజర్వేషన్లో మునురు కాపులు తీసుకొని వాళ్ళు లబ్ధి చేకూరుతా ఉంటే ఇలా ఆర్థికంగా ఉన్నటువంటి ఆ మునురు కాపు కులాన్ని ఎందుకు బీసీ కులాలు ఉంచారు? ఎట్లా బీసీ కులాలలో మీరు లెక్కల చేర్చారు? ఇలా లెక్కలు చేయకుండా, ఎవరు పేదవాళ్ళు తేల్చకుండా ఇలా ఇష్టం ఉన్నట్టు రిజర్వేషన్ పెంచుకుంటూ పోతాం అంటే ఇంకెన్నాళ్ళు? సరే, ఇందులో ఏబీసీ వర్గీకరణ జరగలేదు బీసీలలో. ఇలా మేం కాదు సార్, సంచార జాతులు, ఎంబీసీ కులాలు కూడా ఈ రోజు ఇలా కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, మరి మాకు రాజకీయంగా అవకాశం ఈ బీసీలు ఎందుకు కల్పించారు సార్? బీసీలలో 2-3 కులాలు మాత్రమే రాజకీయ చైతన్యం ఉన్నాయి, వాళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్ వాడుకుంటారు. గత సర్పంచ్ ఎన్నికలలో మీరు చూడండి, ఓసీల సర్పంచులు, బీసీ ఎస్సీ సర్పంచులు అవును, బీసీ సర్పంచ్లలో ఎంతమంది ఆ యొక్క వర్గాలు ఇప్పుడైతే ఏదైతే 130 కులాలు చెప్తా ఉన్నారో చాలా మంది, ఆ 130 కులాలల్లా ఎంతమందికి అవకాశం లభించింది? మరి ఇక్కడ ఎందుకు ఏబీసీ వర్గీకరణ జరుగుతలేదు? ఇక్కడ ఎందుకు ప్రిమిలేజ్ జరగట్లేదు? అది మనం ఆలోచించట్లేదు. ఇలా కేవలం బీసీలని 130 కులాల పేరు చెప్పుకొని 2-3 కులాలు లబ్ధి పొందుతా ఉంటే ఎట్లా? ఇది ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? అంటే మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు కనుక హైకోర్టును ఆశ్రయించకుంటే ఎన్నికలు జరిగేది, ఒకవైపు ప్రభుత్వం 42% రిజర్వేషన్ల ప్రకారం అయితే ఇక మరి కేటాయింపులు జరిగేవి, అందరికీ న్యాయం జరిగేది కదా. ఇప్పుడు మీరు కోర్టును ఆశ్రయించడంతో అది బ్రేక్ అవుతుందా, ఎన్నికలు జరుగుతాయనే సస్పెన్స్ కొనసాగుతుంది కదా. ఒకవైపు ఇప్పటికే 20 నెలలు సమయం కూడా గడిచిపోయింది. మరి మీలాంటి వాళ్ళు ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు మున్నూరు కాపుల అంశం తీసుకున్నట్టయితే స్ట్రైట్ అవే దానిపైన మీరు కొట్లాడాల్సి ఉండే. ఆర్థిక సర్వే దానికి సంబంధించిన విషయంలో మీరు దాన్ని స్టాండ్ తీసుకోవాల్సి ఉండే. కానీ ఎన్నికలు జరగకుండా 42% బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు 50% మరి తీర్పు ఉంది కనుక దాన్ని ఆసరాగా తీసుకొని మీరు చేస్తే వ్యవస్థ కుంటుపడిపోతుంది కదా. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా కనుక కోర్టు స్టే తీసుకొస్తే సో ఓవరాల్గా మీరు అనుకునే దాంట్లో సరే ఒక్క కులం మున్నూరు కాపు ఉంది కావచ్చు, మిగతా కులాలకైతే ఈ 42% విషయంలో న్యాయం జరుగుతుంది కదా, ఏమంటారు సార్? మిగతా కులాలలో కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళకు ఏబీసీ వర్గీకరణ జరగకుండా, అంటే ఇప్పుడు ఏదైతే వడ్డరి వాళ్ళు ఉన్నారో, చాకలి వాళ్ళు ఉన్నారో, మంగళ వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు ప్రాతినిధ్యం ఏది అంటున్నాం, ఎక్కడ వాళ్ళకి అవకాశం ఉందంటున్నా. 42% కాదు 60% ఇచ్చినా కూడా
కేవలం 2-3 కులాలే లబ్ధి పొందుతా ఉన్నాయి. దాని ప్రణాళికబద్ధంగా చేయకుండా సార్ ఎన్నికలంటే ఏం సార్, ఒక వారం రోజులు చేయొచ్చు. ఇలా పూర్తిగా ప్రభుత్వ అధికారులు సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. ఆ ఎన్నికల రిజర్వేషన్ మార్చాలంటే ఒక 2 రోజుల పని ఇది. కేవలం 2-3 రోజులు జరిగేటువంటి వ్యవహారం సార్ ఇది. దీంట్లో పెద్ద ఎన్నికలు జరగకుండా పోతే ఇప్పటికే కుంటున్నాడు సార్. ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇలా తెలంగాణ ప్రాంతంలో ఎవరు కూడా ఎన్నికలకు సిద్ధంగా లేరు. ఎందుకు అంటా ఉన్నంటే, గత ప్రభుత్వంలో సర్పంచ్లా చేసిన వాళ్ళందరూ కూడా గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం డబ్బులు వెచ్చించారు. ఇంతవరకు కూడా బిల్లులు రాలేదు. మనం చూసినాం, సర్పంచ్లు ఆత్మహత్య చేసుకురు, గ్రామీణ ప్రాంతాలలో వర్కులు చేసినటువంటి కాంట్రాక్ట్ల ఆత్మహత్య చేసుకురు. సార్ ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం నిన్న మొన్న కూడా బాగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీనికి కూడా ప్రజలు సంసిద్ధంగా లేరు. మరొకటి ఏంటంటే, వాస్తవంగా ఈ తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కుంటుపడి ఉంది. వ్యాపారం లేక కూడా జనాలు కూడా, ఎవరైతే వ్యాపారం లేక రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళు, సర్పంచ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సంసిద్ధంగా లేరు. ఇవన్నీ కారణం సార్. ఇంకో ముఖ్య కారణం మీరు గమనించండి, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే బీసీలు లేని చోట కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇలా లంబాడి తండలలో ఎస్టీలు మాత్రమే ఉంటారు. ఆ లంబాడి తండలలో బీసీలకు సర్పంచ్లు ఎట్లొచ్చినాయి సార్? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రభుత్వంపై. మాధవరెడ్డి గారు మీ పిటిషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఎన్నికలు ఆపాలా, లేకుంటే 42% బీసీలకు ఇవ్వద్దా? అదొకటి చెప్పండి సార్. ఎన్నికలు జరగాలి, భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటవద్దు. ఈ రెండే సార్. ఎన్నికలు జరగాల్సిందే. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు జరగాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు. మీరే అంటున్నారు కదా మాధవరెడ్డి గారు, మీరే అంటున్నారు 60% మంది బీసీలు ఉన్నారు, 60% మందికి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదంటున్నారు. సుప్రీంకోర్టు సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది. సో దీంట్లో ఒక వ్యక్తిగా మీరు ఒక హైకోర్టును పిటిషన్ వేసిన తర్వాత వ్యవస్థలో మరి మొత్తానికైతే ఒక స్తంభించిపోయింది అనుకోవచ్చు. ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మరొక 2 రోజుల తర్వాత మరి నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉండే. మరి రెడ్డి జాగృతి నుంచి పిటిషన్ వేయడం ద్వారా మొత్తానికి ఒక అయోమయం అయితే సృష్టించారు. సో దాని అంతటి కారణం అంటే కేవలం మీరు వార్తల్లో నిలవడానికి కోసమేనా, లేకుంటే అన్ని కులాలకు న్యాయం జరగాలనుకుంటున్నారా, ఆర్థిక సర్వే జరగాలనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి సార్. ఆర్థిక సర్వే జరగాల్సిందే, అన్ని కులాలకు న్యాయం జరగాల్సిందే. ప్రభుత్వం కులగణన చేసింది కదా, ఇంకేంటి సార్? కులగణన చేస్తే ఎక్కడ అసెంబ్లీ ముందు పెట్టింది, ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టింది సార్? మీరు ఒకటే మాట అంటారు, కులగణన జరిగింది తప్ప ఆ కులాలలో ఆర్థిక స్థితిగతుల మీద సర్వే జరగలేదు. రిజర్వేషన్ అనేది ఆర్థిక స్థితిగతుల మీద ఇవ్వాలి. జరగలేదని మీరు ఎట్లా అనుకుంటారు? ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా, లెక్కలన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా. ఒక 2 చోట్ల ఖచ్చితంగా ఎక్కడో మిస్ఫైర్ అవుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి విషయంలో మళ్ళొకసారి దాన్ని రివ్యూ చేసుకుంటారు, సరిదిద్దుకుంటారు, అవకాశం ఉంది. కానీ ఓవరాల్ ఎన్నికల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే విధంగా మీలాంటి వారు కోర్టును ఆశ్రయిస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు రాకుంటే మరి రాష్ట్ర